शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 49వ పేజీ 10వ అనువాకం అహం వృక్షస్య రేరివాం కీర్తిః పృష్టం గిరేరివాం ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః इति स्त्रिशङ्कोर्वेदानुवचनम् ఒక వ్యక్తి కొన్ని ఎకరాల భూమి కొన్న తర్వాత ఆ భూమిలో సాగు చేయాలని వ్యవసాయం చేయాలని ఆలోచిస్తున్నాడు. అలా చెయ్యదలుచుకున్నప్పుడు ఆ భూమి వ్యవసాయం సాగు కోసం జలం కావాలి, నీరు కావాలి. ఆ భూమిలో అనేక చోట్ల బావి తవ్వాడు, అయినా జలం పడలేదు. చాలా చోట్ల 2-3 చోట్ల ప్రయత్నం చేశాడు కానీ జలం పడలేదు. ఒకరోజు అలాగే నిల్చొని ఆలోచిస్తున్నాడు, ఇన్ని ఎకరాల భూమి కొన్నాను నేను, ఇంత ఖర్చు పెట్టి ఇంత ధనాన్ని వెచ్చించి నేను ఈ భూమి కొన్నాను, కానీ ఎక్కడ వెతికినా జలం పడలేదే అని చెప్పి దిగులుగా కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఏమిటలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అంటే విషయం చెప్పాడు. ఇది విషయం, ఇలా భూమి కొన్నాను వ్యవసాయం చేయాలని, కానీ 2-3 చోట్ల బావి తవ్వి చూసినా కూడా నీరు పడలేదు. ఎలా చెయ్యాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి చెప్పాడు, నువ్వు ఎక్కడ నుంచున్నావో అక్కడే జలం పడుతుంది అన్నాడు. నువ్వు నుంచున్న చోట తవ్వి చూడు, అక్కడ జలం పడుతుంది అన్నాడు. అక్కడ తవ్వి చూస్తే ఊట జలం అధికంగా వస్తుంది. చాలా ఆనందం వేసింది అతనికి. అంటే తన రోజు ఉన్న చోట్లోనే ఎక్కడ జలం ఉందని తెలియలేదు వ్యక్తికి. ఉన్నప్పటికీ కూడా జలం ఎక్కడ ఉన్నదని తెలియలేదు. వాటర్ డివైనర్ అంటారు చూసారా, ఆ వాటర్ డివైనర్ని కనుక ఇట్లా ఊపితే జలం ఎక్కడుందని చెప్పి కరెక్ట్గా అక్కడ ఆగుతుంది. అది మీ అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ ఇప్పుడు కనిపెట్టిన విషయాలు. పూర్వకాలంలో ఎలా కనిపెట్టేవారంటే, చెట్టు కొమ్మ ఎటువైపు వెళుతూ ఉంటే అటువైపు ఆ జలం ఎక్కువ ఉన్నదని తెలుస్తుందట. చెట్ల కొమ్మల ద్వారా అవి ఎలా ప్రాకుతున్నాయి, ఎటువైపు పెడుతున్నాయి చూసి జలం ఊట ఏ ప్రదేశంలో ఉంది కనిపెట్టేవారట. ఈ ఉదాహరణ మన జీవితంలోకి
మలుచుకోవాలి. ఎలా అంటే మనం సుఖం ఆనందం కోసం అనేక విషయాల కోసం వెతుకుతున్నాం. అందులో సుఖం ఉంటుంది, ఇందులో సుఖం ఉంటుందని చెప్పి మనిషి వెతుకుతూ ఉన్నాడు. ఒక మహాత్ముడు వచ్చి, ఒక గురువు వచ్చి చెప్తాడు, నాయన సుఖం ఎక్కడో లేదు, వెతుకుతున్నవాడు నువ్వే ఆ సుఖ స్వరూపానివి. ఎవరైతే సుఖం కోసం వెతుకులాడుతున్నాడో ఆ వ్యక్తి నిజస్వరూపం సుఖస్వరూపం, ఆనంద స్వరూపం. ఆ స్వరూపాన్ని నువ్వు గనక తెలుసుకున్నావంటే నీకు దుఃఖమే ఉండదు అని చెప్పాడు. అలా తెలుసుకున్నవాడే ఈ త్రిశంకు మహర్షి తన నిజస్వరూపాన్ని, సుఖస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని తెలుసుకొని ప్రపంచం మొత్తానికి కూడా చాటి చెప్తున్నాడు ఆనందంతో. ఎలాగైతే మన పిల్లలు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ పట్టుకుని గంతులు వేసుకుంటూ ఇంటికి వస్తారో, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నేను ఫస్ట్ క్లాస్ పొందాను, నాకు ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పి ఇంకా వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు కదా, ఒకటే ఆనందం. అదేవిధంగా ఈ ఆత్మని గ్రహించిన వ్యక్తి కూడా అంతకంటే 1000 రెట్లు ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందం మనం లోకంలో చూసే ఆనందం తాత్కాలిక ఆనందం, అది కాసేపు ఉంటుంది మళ్ళీ పోతుంది. కానీ ఈ త్రిశంకు కనుక్కున్నటువంటి ఆనందం అది శాశ్వత ఆనందం, నిత్యానందం అన్నాడు. అలా తెలుసుకున్న తర్వాత ఏం చెప్తున్నాడు, ఏం తెలుసుకున్నాడు అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. ఏం తెలుసుకున్నాడు అంటే తాను ఈ శరీరం కాదని, ఈ ఆలోచించే మనసు తాను కాదని, ఈ కళ్ళు ముక్కు చెవులు ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా తాను కాదని, ఈ బుద్ధి కూడా తాను కాదని, వీటన్నిటినీ నడిపించేవాడిని నేను, వీటినన్నిటినీ పని చేయించేవాడిని నేను, నా వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, ఉనికి స్వరూపాన్ని. నేను లేకపోతే ఈ శరీరం ఉండలేదు, నేను ఆత్మని లేకపోతే ఈ కళ్ళు చూడలేవు, నేను ఆత్మని గనక వెనుక లేకపోతే ఈ మనసు ఆలోచించలేదు, నేను ఆత్మని ఈ బుద్ధి వెనకాల లేకపోతే బుద్ధికి కూడా బుద్ధి పనిచెయ్యదు. ఇవన్నీ కూడా జడస్వరూపాలు. కనుక ఎలాగైతే ఒక వ్యక్తి ఉంటేనే వాహనం కారు నడుస్తుందో, మనం ఆ వ్యక్తిని డ్రైవర్ని చూడకపోయినా కూడా కారు వస్తూ ఉంటే ఇందులో డ్రైవర్ ఉన్నాడని ఎట్లా కనుక్కుంటున్నామా లేదా? డ్రైవర్ని ఇప్పుడంతా ఇదన్నీ గ్లాసెస్ కదా అని కనపడరు లోపల ఎవరు కూర్చున్నారో కూడా. అయినా కారు వస్తుందంటే మనం ఏం ఆలోచిస్తాం? వెంటనే లోపల ఒక వ్యక్తి, చైతన్యమైన వ్యక్తి ఉన్నాడు. ఈ జడమైనటువంటి కారు ఎట్లా పనిచేస్తుంది లేకపోతే? రాదు కదా. బ్యాటరీ పెట్టినా కూడా బ్యాటరీ ఆపరేట్ చేసేవాడు ఒకడు ఉండాలి కదా. అలాగే ఈ శరీరం అనేటువంటి వాహనం ఇది నడుస్తున్నది, మాట్లాడుతున్నది, అన్ని పనులు చేస్తున్నది అంటే ఆ చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపం పని చేయిస్తున్నది. దీన్ని మనం కేనోపనిషత్తులో చూసాం. కేనేషితం పతతి ప్రేషితం మనః. శిష్యుడు అడిగాడు గురువుగారిని, గురువుగారు దేనివల్ల ఈ కళ్ళు చూస్తున్నాయి, దేనివల్ల మనసు ఆలోచిస్తున్నది, దేనివల్ల ఈ శరీరం అంతా పనిచేస్తుందని అడిగితే గురువుగారు చెప్పారు, ఆత్మస్వరూపం వల్ల పనిచేస్తున్నది అని అక్కడ చూసాం కేనోపనిషత్తులో. అదేవిధంగా ఈ త్రిశంకు మహర్షి తెలుసుకున్నాడు ఆత్మస్వరూపాన్ని. తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఇలా చెప్తున్నాడు, నేనే సర్వ జగత్తుకి ఆధారం అన్నాడు. ఎలాగైతే బంగారం ఉస్మాన్ రోడ్లో ఉన్నటువంటి అన్ని బంగారపు కొట్లల్లో ఉన్నది బంగారమే కదా. ఏ షాపులో ఉన్నా కూడా నేనే అధిష్టానం, వీళ్ళందరికీ నేను లేకపోతే వీళ్ళ బిజినెస్సే లేదు చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు కదా. ఆ షాపులో ఆభరణాలన్నీ వేరువేరుగా ఉండొచ్చు, కానీ బంగారం ఒక్కటే. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది ఒక్కటే అని చెప్పి తను చెప్తున్నాడు. ఏమని?
త్రిశంకోహో వేదానువచనం ఇది అన్నాడు. ఇది ఈ త్రిశంకు తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఏం తెలుసుకున్నాడట, ఎలా తెలుసుకున్నాడు అనేది చెప్తున్నాడు. కనుక ఇలా తెలుసుకోవడం వల్ల మనకేమిటి లాభం అంటే, ఆ జ్ఞానిలాగానే మనము పొందాలి అని ఒక శాంపుల్ అనమాట, మోడల్. త్రిశంకు ఇదే శాంపుల్, మోడల్ మనకి. త్రిశంకులాగా మనం కూడా జ్ఞానం పొందాలి అని. అందుకొరకు మనకు ఇటువంటి అన్ని ఉదాహరణలు చెప్తారు. త్రిశంకు అనే మహర్షి జ్ఞానం పొంది ఎలా ఆనందంగా తన జ్ఞానాన్ని వ్యక్తం చేశాడు అంటే తర్వాత అహం వృక్షస్య రేరివా అన్నాడు. ఈ సంసారం అనే వృక్షానికి, ఈ జగత్తుకి, ఇహ వృక్షం అంటే ఏమిటి, ఈ జగత్తు మొత్తం కూడా నామరూప ప్రపంచం, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, 7 పైలోకాలు, 7 క్రింద లోకాలు అన్నీ కూడా ఈ సంసార వృక్షానికి రేరివా నేనే ప్రేరణ ఇచ్చేవాణ్ణి అన్నాడు. నా ప్రేరణ వల్లనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అన్నాడు. అది ప్రేరణ అంటారు. రేరివా అంటే ప్రేరణ, పని చేయించేవాడిని, వాటికి ఉనికిని ఇచ్చిన వాడిని నేను, అవి ఉండడానికి నేనే ఆధారం అన్నాడు. ఏవి? కనపడేవన్నీ. త్రిశంకు దేనికి ఆధారం అంటే కనపడే వాటన్నిటికీ ఆధారం అంటున్నాడు. అంటే ఉనికి చైతన్యాన్ని అన్నిటికీ ఇచ్చాడు అనమాట. ఎవరిచ్చారంటే ఆత్మస్వరూపంగా భావించి చెప్తున్నాడు ఇప్పుడు. అలాగే కీర్తి పృష్టం గిరేరివ, ఆత్మనైనటువంటి నా కీర్తి ఎంత ఉన్నతంగా ఉన్నదంటే గిరేహే ఇవ అన్నారు. ఆ పర్వతం, మేరు శిఖర పర్వతం అన్నిటికంటే ఎత్తైనది ప్రపంచంలో. మౌంట్ ఎవరెస్ట్ అంటారు వాళ్ళు, మనమేమో గౌరీ శంకర శిఖరం అంటాం. మేరు పర్వతం అన్ని శిఖరాల్లోకి చాలా ఎత్తైనటువంటిది. ఆ విధంగా నా యొక్క ఆత్మనైనటువంటి నా కీర్తి ఆ శిఖరంలాగా అంత ఎత్తైనటువంటిది, అంటే అంత ఉన్నతమైనది అని అర్థం. పృష్టం గిరేరివా అన్నారు. పర్వత శిఖరంలో వలె అత్యున్నతమైనటువంటిది అంటే ఏమిటి? సంసారానికి అతీతమైనది అని అర్థం. నేను ఆత్మని ఈ సంసారానికి అతీతంగా ఉన్నాను ఆ శిఖరం వలె అని అర్థం. ఊర్ధ్వ పవిత్ర అహమస్మి అని, అహమస్మి అన్నిటికీ సప్లై చేసుకోవాలి. నా కీర్తి మేరు శిఖరం వలె చాలా అత్యున్నతమైనటువంటిది. నేను ఊర్ధ్వ పవిత్ర అన్నాను, నేను పరిశుద్ధుడిని. ఏది కూడా నన్ను అశుద్ధం చెయ్యలేదు ఈ ప్రపంచాల్లో. అంతటి శుద్ధుణ్ణి, ఎప్పుడూ శుద్ధంగానే ఉంటాను అని అర్థం. ఊర్ధ్వ పవిత్ర అంటే మలినానికి అతీతుణ్ణి అని అర్థం. మలినమే అంటదు నన్ను. ఈ శరీరంలో ఉన్నప్పటికీ శరీరంలో ఉన్నటువంటి మలినాలు అంటుతాయా ఆత్మని అంటే అవి అంటవు అన్నాడు. అవి అంటవు మనిషి ఎప్పుడన్నా, ఎప్పటికీ, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా అవి నన్ను అంటవు అన్నాడు. అదేవిధంగా స్వం అమృతం వాజిని ఇవ అస్మి. స్వమృతం అంటే నేను పరమాత్ముణ్ణి, సుశోభనం. అమృతం అంటే నాకు మరణం అనేటువంటిది లేదు అని అర్థం. అమృతం అంటే మృతం కానటువంటిది, మరణం లేదు. పేపర్లో చూసే అన్ని డెత్ కాలమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎవరికిరా అంటే ఈ యొక్క జడమైనటువంటి శరీరాలు పోతున్నాయి. కానీ శరీరాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఆత్మ ఎప్పుడు పోవడం ఉండదు. కనుక ఈ యొక్క భూమిలో నుంచి వచ్చినటువంటి, పంచభూతాల్లో నుంచి వచ్చినటువంటి ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎప్పటికైనా ఎవరైనా కలిసిపోవాల్సిందే. మిస్టర్ యూనివర్సో, మిస్ యూనివర్సో, బ్యూటీ, వరల్డ్ బ్యూటీ అందరూ వెళ్ళిపోవాల్సిందే అన్నారు. ప్రతిరోజు పోతూనే ఉంటాయి, 1 by 1, 1 by 1, 1 by 1 అన్నారు. కానీ నిజమైన ఆత్మస్వరూపం ఎప్పటికీ మరణించదు. ఏదైతే పుడుతుందో దానికి మరణం ఉంటుంది.
నేను మరణం లేనటువంటి వాణ్ణి, అమరణ ధర్ముణ్ణి అన్నారు. ఆత్మస్వరూపం నేను మరణధర్మం లేనివాణ్ణి, నాకు మరణమే లేదు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం మనంగా తీసుకొని ఈ శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టే అన్నాడు. శరీరం చచ్చిపోతుందిరా, నువ్వు చనిపోవడం లేదు అంటుంది శాస్త్రం. ఆ శరీరం చనిపోయేటప్పుడు ఏముందంటే దిగులు వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్నీ వస్తాయి. పొయ్యేదానికోసం ఎందుకు ఏడుస్తావురా? అది పొయ్యేదే కదా, అది నువ్వు కాదని చెప్తే నీకు దుఃఖం లేదంటుంది శాస్త్రం. దుఃఖం నుంచి బయటపడాలంటే ఏమిటి? నాకు వ్యాధి లేదు, నాకు ముసలితనము లేదు, నాకు మరణము లేదు. దేనికి ఉన్నది వ్యాధి, జరా, మరణం? శరీరానికి ఉన్నది. ఎవరైనా మార్చగలరా ప్రపంచంలో ఈ మూడింటి లేకుండా? ఒక ఆవిడ అలాగే శంకరాచార్య వారి దగ్గరికి వచ్చి బోరును ఏడ్చిందనమాట. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నాకు ఒక్కడే కొడుకండి, అతి గారాభంగా పెంచుకున్నాను, వాడు చనిపోయినాడు, నాకు చాలా దిగులుగా ఉందని ఒకటే ఏడుస్తూ ఉంటే ఆచార్యుల వాడు అడిగారు, సరే నీ దిగులు పోగొట్టడానికి నేను ఏదైనా ఉపాయం చెప్తాను నీకు అన్నారు. చెప్పండి చెప్పండి ఏమిటా ఉపాయం అని. ఏదైనా ఇంటికి వెళ్ళి ఆవగింజలు తీసుకురా అన్నారు. కొంచెం ఆవాలు తీసుకురా అన్నారు. దానికి ఎంత పని, పెద్ద పని, అది నేను తీసుకొస్తానంది ఆవిడ. అని ఒక కండిషన్, ఆ ఇంట్లో ఎవరు చనిపోయి ఉండకూడదు. ఎప్పుడు ఆ ఇంట్లో మా తాతలు చనిపోయినారు ఇట్లా అని ఎవరు చెప్పకూడదు. చావు అనేది లేనటువంటి ఇంటి నుంచి నువ్వు ఆవాలు తీసుకురావాలన్నాడు. ప్రయత్నం చేస్తానండి అంది. వెళ్ళింది. వాకిలి ఎక్కినట్లే ఉన్నది, అడుగుతున్నది, ఆవాలు ఇవ్వండి, ఆవాలు ఇస్తా అన్నారు. మీ ఇంట్లో ఎవరు చనిపోయలేదా ఇంతవరకు అని అడిగింది. అంటే మా తాతగారు చనిపోయినారు, మా బామ్మగారు చనిపోయినారు అని చెప్తూనే ఉన్నారు. ఒకళ్ళు ప్రతి ఇంట్లో అలాగే చెప్తున్నారు. అప్పుడు అలసిపోయి తిరిగి చివరికి శంకరాచార్య వారి దగ్గరికి వచ్చి చెప్పింది, ఎవరూ లేరండి, ప్రతి ఇంట్లో ఏదో ఒకటి, ఎవరో ఒకళ్ళు పోయిన వాళ్ళని చెప్తున్నారు కానీ ఎక్కడ ఏ ఇల్లు కూడా లేదంటే, చూసావా అమ్మ, అది ధర్మం, శరీర ధర్మం. ప్రపంచంలో పుట్టినవాడు పుట్టుట గిట్టుట కొరకై అన్నాడు. కానీ ఆత్మస్వరూపమైనటువంటి నేను నేను అనగానే ఈ శరీరాన్ని పట్టుకొని కూర్చుంటాం. ఈ శరీరం కాదురా నువ్వు అంటుంది శాస్త్రం. అందుకని ఆ నేను అనేటువంటిది మరణం లేదు అన్నారు. చూడండి, మరణం లేదు అంటే ఎంత ఆనందంగా ఉందో, హాయిగా ఉంది కదా. పోతే పో అనాలి. కృష్ణ పరమాత్మ ఏమన్నారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి అరోపరాణి అన్నాడు. ఎలాగైతే వ్యక్తి పాతబడినటువంటి వస్త్రాన్ని మార్చి నూతన వస్త్రం వేసుకుంటాడో, ఈ జీవుడు కూడా ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తారు. ఆత్మ కూడా అలా ధరిస్తుంది. ఏముంది అందులో అంటే, ఎంత తేలిగ్గా చెప్పారండి అన్నారు. వేదాంతం చెప్తున్నది. తర్వాత వాజిని అన్నారు. ఆ యొక్క సూర్యుడు ప్రకాశం వలె నేను ప్రకాశిస్తున్నాను. సూర్యుడికి వాజం అని పేరు, అన్నాన్ని ఇచ్చేవాడు కనుక వాజిని. ఆ సూర్యుడిలాగా నేను మరణం లేకుండా ఎప్పుడు ప్రకాశిస్తున్నాను, మంగళస్వరూపునిగా ఉన్నాను అన్నాడు. సువర్చసం ద్రవిణం అన్నారు. నేను ఆ ప్రకాశమైనటువంటి, అంటే ఇక్కడ ప్రకాశం అంటే బంగారంలాగా ప్రకాశం కాదు. సువర్చసం ద్రవిణం. అహం అంటే మానుషవిత్తం దైవవిత్తం అన్నారు. మానుషవిత్తం దైవవిత్వం నేనే అన్నారు. ఈ మొత్తానికి ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క సంపద ఏదైతే ఉందో, ఈ భౌతిక సంపద, మనం చూసే ఈ సంపదలన్నీ కూడా, తర్వాత ఆధ్యాత్మిక సంపద, ఈ రెండూ కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి సంపాదించుకునేటువంటి పుణ్య సంపద, ఈహలోకంలో అనుభవించడానికి మనం సంపాదించే అన్ని సంపదలు, ఈ మొత్తం కలిపితే అవన్నీ కూడా నావే, ఆత్మస్వరూపానివే అంటున్నాడు. జడానికి ఏముందండి? జడ శరీరం ఏం అనుభవిస్తుందండి? జడ శరీరం ఏం అనుభవించదు కదా. దానికంటూ స్వతహాగా ప్రాణం లేదు కదా, జడం కదా ఇది. కనుక నేనే ఆత్మస్వరూపాన్ని, ఈ యొక్క సంపద అంతటికీ కూడా నేనే కారణం అంటున్నారు. అహమస్మి
సుమేధాః అహమస్మి, నేనే సర్వజ్ఞుణ్ణి, అన్నీ తెలిసిన వాడిని, ఆత్మస్వరూపుణ్ణి. ఆత్మే అన్నీ తెలుసుకుంటున్నది కానీ శరీరం తెలుసుకోవడం లేదు, మనసు తెలుసుకోవడం లేదు, బుద్ధి తెలుసుకోవడం లేదు. బుద్ధి ద్వారా ఆత్మ తెలుసుకుంటున్నది, మనసు ద్వారా ఆత్మ ఆలోచిస్తున్నది, కన్ను ద్వారా ఆత్మ చూస్తున్నది, ముక్కు ద్వారా వాసన చూస్తున్నది ఆత్మ. మనం వరకు ముక్కును పట్టుకోవాలి, ఇది ఏముందంటే ఫ్లెషే కదా, మాంసం. దీని వెనకాల మనస్సు, మనస్సు వెనకాల చైతన్యం. అలా దాటి వెళ్ళాలి, ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. మనం బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి. అందుకని సుమేధాః అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుణ్ణి అని అర్థం. చైతన్య స్వరూపుణ్ణి, సర్వగుణ్ణి, సువర్చసం. సుమేధాః అమృతః అక్షితః. క్షితః అంటే నశించిపోవడం, అక్షితః అంటే నశించకుండా ఉండడం. అందుకని అక్షింతలనికి పేరు ఎందుకు తెలుసా? అక్షింతలు చేసేటప్పుడు బియ్యం విరగనటువంటి బియ్యాన్ని అక్షింతలు చేయాలి. అందుకని వాటికి అక్షతలు అని పేరు. విరిగిపోయిన బియ్యంతో అక్షింతలు చేయకూడదు. అందుకని పెళ్ళిళ్ళప్పుడు తలంబ్రాలు వేయడానికి అక్షింతలు తయారు చేస్తారు కదా, ఆ తలంబ్రాలు అన్నీ ఆ విరిగిపోయినటువంటి బియ్యం అంతా తీసేయాలి. వాటిని ఏమంటారు? నూకలు. అవి నూకలు అని చెప్పి తీసి పారేయాలన్నమాట. పూర్తిగా ఉన్నట్టు పూర్ణమైనటువంటి బియ్యంతోనే అక్షతలు చెయ్యాలి, అవే దేవుడికి వెయ్యాలి. కానీ విరిగిపోయిన బియ్యంతో నూకలతో అక్షతలు చేయకూడదు. అక్షిత అంటే విరగనటువంటి, నాశనం లేనటువంటి అన్నారు. అది అక్షిత. ఉక్షిత అంటే తడపబడడం అన్నమాట. ఉక్షిత తడపబడనటువంటి అని అర్థం. ఇక్కడ అమృత అక్షిత అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. అక్షిత అంటే నాశనము లేనివాడిని, డీకే లేనివాడిని. డీకే అంటే ఏదో డీకే అనుకోకండి. డీకే అంటే వినాశం లేనివాడిని, అపక్షయం లేనివాడిని, నాశనం లేనివాడిని అని ఒక అర్థం. అమృత అక్షిత అంటే అమృతోక్షిత అలా గనక తీసుకుంటే, ఈ అమృతం చేత నేను నిండిన వాడిని. నేను అమృతం అంటే దేవతలు తాగే అమృతం లాగా అనుకోవద్దు, ఆత్మే అమృత స్వరూపము అని అర్థం. ఇది అర్థం ఇక్కడ. తర్వాత మంత్రం ఇంతవరకు క్రిందటిసారి చూసాం. తర్వాత మంత్రం చదువుతాం. వేదమనుచార్యోంతే వాసిన మనుషాస్తి. వేదమనుచార్యోంతే వాసిన మనుషాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం. కుశలాన్న ప్రమదితవ్యం. భూత్యైనః ప్రమదితవ్యం. స్వాధ్యాయః ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. దేవపితృకార్యాభ్యాం
న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఈ మంత్రంలో ఈ 11వ అనువాకంలో గురువుగారు శిష్యుడికి కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. వైదిక జీవన విధానం ఎలా ఉండాలి, ఒక వ్యక్తి క్షేమంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ ఏ కర్తవ్యాలు చేయాలి అనే సూచననిస్తున్నారు. ఎవరికి అంటే అంతేవాసినం అన్నారు. శిష్యుడు 12 సంవత్సరాలు గురుకులంలో ఉండి ఈ మొదటి అధ్యాయం ఫుల్గా ఈ వల్లి అంతా చూసాం కదా, సంహితోపాసన పాంక్త ఉపాసన ఈ ఉపాసనలన్నీ చేసి పారాయణం అంతా నేర్చుకొని వేద అధ్యయనం చేసిన తర్వాత విద్య అయిపోయింది, చదవడం కాన్వకేషన్ అయిపోయింది. కాన్వకేషన్ అంటే తెలుసు కదా, సర్టిఫికేట్ ఇస్తారు, డిగ్రీ కిరీటం పెడతారు పైన. అలా చేసిన తర్వాత ఇలా ఉండాలి నాయన, నువ్వు బయటికి వెళ్ళి లోకంలోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రజల మధ్యలో ఈ విధంగా జీవించు అని చెప్పి గురువుగారు హితబోధ చేస్తున్నారు. అంతేవాసినం అంటే గురువు సమీపంలో ఉండి చదివే వాళ్ళని అంతేవాసి అంటారు. సెల్ ఫోన్ ఉండదు, కంప్యూటర్ ఉండదు, టీవీ ఉండదు, మన ఇష్టమైనటువంటివి స్నాక్స్ తినడానికి ఉండదు, టైం పాస్లు ఉండవు. వాళ్ళు పెట్టిన భోజనం తినాలి, వాళ్ళు ఇచ్చిన వస్త్రం కట్టుకోవాలి, వాళ్ళు పెట్టినటువంటి నియమాలన్నీ పాటించాలి గురుకులంలో. అలా చదివి 12 సంవత్సరాలు చదివిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు శిష్యుడికి గురువుగారు, నాయన నేను చెప్పవలసిన విద్య అంతా అయిపోయింది, చివరిగా నేను నీకు కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను, నువ్వు అవి పాటించు అంటున్నారు, కర్తవ్యాలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అయితే చాలా కష్టం నాయన. ఏమేం చెప్తున్నారు? 15 రకాలైనటువంటి విలువల గురించి చెప్తున్నారు. 15 వాల్యూస్ అంటారు. 15 వాల్యూస్ అంటే పూర్వమీమాంసం ధర్మ విద్య అంటారు. ధర్మ విద్య ధర్మాన్ని గురించి నేర్పుతుంది. పూర్వమీమాంస అంటే వేద పూర్వం, వేద అంతభాగం ఉపనిషత్తులు అంటారు బ్రహ్మ విద్యని గురించి నేర్పుతుంది. సో ధర్మ బ్రహ్మ, ముందు ధర్మాన్ని తెలుసుకో, ధార్మికంగా జీవించు, తర్వాత బ్రహ్మం ఈజీగా తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎందుకు అందరికి ఈజీగా తెలియడం లేదంటే ధర్మం లేదు. ధర్మం లేకపోతే బ్రహ్మ జ్ఞానం రాదు. ధార్మికుడికి ధర్మపరుడైనటువంటి వాడికి జ్ఞానం వస్తుంది. కనుక నాయన ఇప్పుడు నేను నేర్పిన విద్యంతా కూడా నువ్వు ధార్మికంగా జీవించడానికి ఉపయోగపడే విద్యనిచ్చాను, ఇలా జీవించు అంటున్నారు. అందుకనే మన వాళ్ళు చెప్తారు విద్య దదాతి వినయం అన్నారు. విద్యంతా అయిన తర్వాత ఇంజనీరింగో ఏదో ఒక కోర్సు చదివిన తర్వాత కాలేజీలో ఎట్లా రావాలి విద్యార్థి? ఎంత వినయంగా రావాలి, ఎంతో వినయంగా రావాలి, శ్రద్ధాభక్తితో గౌరవంతో బయటికి రావాలి కాలేజీ నుంచి. అంతేగాని తెలుసు కదా, గర్వంతో అహంకారంతో నేను చదువుకున్నాను, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నేను ఫస్ట్ క్లాస్ అనే భావంతో రాకూడదు. తల్లిదండ్రుల మీద ఎలా ఉండాలి, ఏ విధంగా భక్తితో ఉండాలని చెప్తున్నారు చూడండి. మన వాళ్ళు ఏం చెప్తారంటే విద్యా దదాతి వినయం, ఒక శ్లోకం, మంచి శ్లోకం. విద్య అనేటువంటిది వినయాన్ని ఇవ్వాలట. వినయాన్ని ఇచ్చిన విద్య అన్నారు. విద్యా దదాతి వినయం. ఇప్పుడు మన పిల్లలకు వినయం లేదు అంటే వాళ్ళు చదివేది విద్య కాదు అని అర్థం. ఆ విద్య చదివేటప్పుడే వినయం రావాలి. సంగీతం నేర్చుకుంటున్నారు చూడండి, వాళ్ళల్లో వినయం వస్తుంది. డాన్స్ నేర్చుకుంటున్నారు చూడండి, వాళ్ళల్లో వినయం వస్తుంది. సంస్కృతం నేర్చుకుంటున్నారు చూడండి, వాళ్ళల్లో వినయం వస్తుంది.
భారతీయ సంస్కృతిలో ఉన్న ఏ విద్య నేర్చుకున్నా కూడా వాళ్ళకి వినయం వస్తుంది. పాశ్చాత్య విద్య నేర్చుకునే వాళ్ళకి వినయం పోతున్నది. కాబట్టి మన పిల్లలు చదివే చదువు విద్య కాదు. అర్థమైందా విషయం? అది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఏ విద్య అయినా సరే అది చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే వినయం పెరిగిపోతుంది. విద్యా దదాతి వినయం. వినయం వల్ల ఏమిటండి లాభం అన్నారు. వినయంగా ఉండడం వల్ల ఏమిటి లాభం అంటే వినయాత్ పాత్రత. పాత్రత అంటే నువ్వు యోగ్యుడి అవుతావు, ధనం సంపాదించడానికి యోగ్యుడి అవుతావు, మంచి పేరు తెచ్చుకోవడానికి, ఒక మంచి మనిషిగా జీవించడానికి నువ్వు యోగ్యుడి అవుతావు వినయం ఉండడం వల్ల అన్నారు. వినయాత్ పాత్రత దేనికంటే బాగా ధనం సంపాదించుకోవడానికి, నీ మాట మంచి వల్ల నువ్వు సంపన్నుడి అవుతావు అన్నాడు. ఆ ధనం వల్ల ఏమిటంటే ధనం ఆహార సంపాదనార్థం అన్నారు. విద్యా దదాతి వినయం వినయాత్ పాత్రత అన్నాడు. నీకు పాత్రత ఉండడం వల్ల, నీకు వినయం ఉండడం వల్ల ధనం లక్ష్మి నీ వెంట వచ్చేస్తుంది వినయాన్ని చూసి. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. చూసారా, మనం మంచిగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా మనకు మంచిగానే మాట్లాడతారు. అందుకని ధనం అన్నారు. యోగ్యత వల్ల, పాత్రత వల్ల ధనం ప్రాప్నోతి. విద్యా దదాతి వినయం వినయాత్ పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి. ధనం ఫర్ వాట్ అన్నారు. ఎందుకు ధనం? ఏం చేయాలన్నాడు. ఏం చేస్తావేమిటి? ఆహార సంపాదనార్థం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్కడి నుంచి వస్తాయి ధనం లేకపోతే? అడుక్కునే వాడిస్తే ఎంత ఈసడించుకుంటున్నాం. వాడు అడుక్కునేవాడిని ఎంత కేవలమైన స్థితి అది. ధనం ఆహార సంపాదనార్థం. ఆహారం దేనికండి అన్నాడు. 3 పూట్ల ఏమిటి 4 పూట్ల తింటున్నావు, ప్రాణసంధారణార్థం అన్నారు. ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం ప్రాణధారణార్థం. తినకపోతే 2 రోజులు తినకపోతే తెలుస్తుంది. 2 రోజులు ఏమిటండి, ఒకరోజు ఉపవాసం ఉంటేనే నెక్స్ట్ డే అవి ఇవన్నీ కలిపి లాగేస్తాం అన్నమాట. అందుకని పలహారం అంటారు. పల విధమైన ఆహారం పలహారం అన్నారట. ఫలహారం అంటే ఏమిటి? ఫలమే ఆహారంగా తీసుకోవడం ఫలహారం. కానీ ఫలహారం తింటారని చెప్పి ఇంత ఉప్మా పెడతారు. ఫలహారం పెట్టేటప్పుడు ఉప్మా ఎలా? ఫలం ఆహారం అన్నారు. ఫలాహారం అయితే ఈ ఆహారం ఏమిటి అర్థం. ఫలహారాన్ని మార్చేసాం మనం. ఉపవాసం ఉన్నప్పుడు వండిన పదార్థాలు తినకూడదు, పండ్లు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి మనవాళ్ళు చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే బియ్యాన్ని రవ్వ చేసి ఆ రవ్వని ఉడికించుకొని తింటారు. ఇవాడు ఉపవాసం అండి అందుకని ఉప్మా తిన్నా. ఏం ఉప్మా అంటే బియ్యం ఉప్మా అన్నా, రవ్వ ఉప్మా. ఇది ఉపవాసం ఎట్లా అవుతుందిరా అన్నారు. మనం చూడండి ఎంత తెలివిగలవాళ్ళము. అందుకని ఆహార సంపాదనార్థం. స్యాద్ ఆహార ప్రాణసంధారణార్థం. ప్రాణం ఉండడానికి, నిలిచి ఉండడానికి. ప్రాణం ఎందుకు నిలిచి ఉండాలి అంటారు? ధర్మ సంపాదనార్థం అన్నారు. నేను జీవించడం దేనికోసం అంటే ధర్మాన్ని సంపాదించడం కోసం అన్నారు. ఈ పుస్తకంలో లేదండి ఇది, నేనే అక్కడక్కడ కోట్ చేసి చెప్తాను అన్నమాట. సుభాషితాలు ఎన్నో చెప్పబడినాయి మన వాళ్ళ చేత. ప్రాణం ధర్మ సంపాదనార్థం. నేను జీవించే దేనికోసం అంటే పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం, ధర్మ కార్యాలు చేయడం కోసం, ధర్మాన్ని సంపాదించుకోవడం నేను జీవిస్తున్నాను అన్నారు. ధర్మ సంపాదనార్థం. ధర్మం దేనికోసం అయ్యా అంటే మోక్ష సంపాదనార్థం అన్నారు. మోక్షం కోసం అన్నారు. దుఃఖం అనేటువంటిది లేనిటువంటి స్థితి పొందడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం నేను ధర్మంగా జీవించాలి. ధర్మంగా జీవించాలి అంటే నాకు ప్రాణం నిలిచి ఉండాలి. ప్రాణం నిలిచి ఉండాలి అంటే ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే ధనం కావాలి. ధనం కావాలి అంటే వినయం కావాలి. వినయం కావాలి అంటే విద్య కావాలి. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఇప్పుడు విద్య ఉండి కూడా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళకి విద్య ఉన్నదా లేదా? విద్య లేదు అని అర్థం. విద్య అనుకుంటున్నారు కానీ వాళ్ళు అది విద్య కాదు. వినయం లేని విద్య విద్యే కాదండి. చూసారా? అందుకని వినయం లేనటువంటి విద్య చదవడం వల్ల మోక్షం రావడం లేదు. వినయాన్ని ఇచ్చే విద్య చదివితే మోక్షానికి తీసుకువెళుతుంది అది మనల్ని.
కనుక మన పిల్లల్లో వినయం వస్తున్నదా లేదా చూడండి. విద్య వస్తున్నదా కాదు, అది ముఖ్యం. విద్య అనేటువంటిది గర్వాన్ని పెంచకూడదు, తెలియకుండానే గర్వాన్ని ఇస్తుంది విద్య. అందుకే అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది, నిండుకుండా తొణకదు. అన్ని సామెతలు బాగా తెలుసు మనకు. అందుకని నిజమైన విద్యా సంపన్నుడు ఎప్పుడు గర్వపడడు. తనకు చాలా తెలియదని అతనికి తెలుసు. నిజమైన విద్యావంతుడికి విద్యను నేర్పేటటువంటి వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఎంతెంత చదివితే మనకి ఎంతెంత తెలియదో అని తెలుస్తుంది. ముందు చదవని వాడికి ఏం తెలుస్తుంది అసలు కదా. అందుకని చదువుకున్న వాడికే తనకి ఎంత తెలియదో తనకు తెలుస్తుంది. అర్థమైందా? అటువంటి వినయాన్ని పొందిన తర్వాత శిష్యుడికి గురువుగారు ఏం చెప్తున్నారు? ఆచార్య అనుశాస్తి. వేదం అనూచ్య అంటే వేద అధ్యయనాన్ని బోధించిన తర్వాత, వేద విద్యని బోధించిన తర్వాత, సంక్షిప్త ధర్మశాస్త్రం అండి ఇది. ఇది రోజు కంఠపాఠం చేసి మన పిల్లలు చదివిస్తే ఇది దీన్ని సంక్షిప్త ధర్మశాస్త్రం ఒక్క పోర్షన్లో పెట్టేశారు. ఇక్కడి నుంచి చివరిదాకా ఇప్పుడు మనం చదివేవన్నీ కూడా ఎక్కడ ధర్మశాస్త్రాలు ఎక్కడుంటాయండి స్వామిని, మేము ఎక్కడ చదవాలని మీరేం కవలపడక్కర్లేదు, ఇది చదివితే చాలు. సంక్షిప్తమైనటువంటి బ్రీఫ్ ధర్మశాస్త్ర అన్నారు. మోరల్ సైన్స్ అంటారు, వాల్యూస్. వేదం అనూచ్య, వేదాన్ని బోధించిన తర్వాత గురువుగారు ఆచార్య గురువుగారు అనుశాస్తి, ఈ విధంగా ఉపదేశం చేస్తున్నారు, హితవు చెప్తున్నారు, క్షేమాన్ని కోరి, శిష్యుడి క్షేమాన్ని కోరి బోధ చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు శిష్యులే గురువుగారికి బోధిస్తున్నారు ఈ రోజుల్లో. ఏం చెప్తున్నారు? అంతేవాసినం. అంతేవాసినం అంటే శిష్యుడికి మొదటి లెక్క పెట్టుకోండి, 15 రావాలి. మొదటిది సత్యం వద అన్నారు. సత్యాన్ని పలుకు నాయనా అన్నారు. నువ్వు గురువు ఆశ్రమం నుంచి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు నేను ఆశ్రమంలో లేను కదా, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ధనం సంపాదించాలి, అబద్ధం చెప్పకపోతే బతకలేవని చెప్పి అంటారు నువ్వు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత, కానీ సత్యాన్ని మాత్రం మర్చిపోవాకు, అబద్ధాన్ని చెప్పవాకు, సత్యమునే పలుకుము అన్నారు. మహాభారతంలో చెప్పబడింది, యహ అమృతం వదతి, యహ అనృతం వదతి సమూలో వా ఏషః పరిశుష్యతే అన్నాడు. ఎవరైతే అబద్ధం పలుకుతాడో, మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడింది. ఏం చెప్పబడింది శాంతి పర్వంలో? అన్ని భీష్మ సందేశాలు అన్నమాట శాంతి పర్వం అంతా. యహ అనృతం వదతి, ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళు సమూలో వా ఏష పరిశుష్యతే అంటే, ఎలాగైతే చెట్టు మూలంతో సహా ఎండిపోతుందో, మూలంతో సహా ఎండిపోతే మళ్ళీ చిగురించదు, అది ఇంకంతే దాని జన్మ. జన్మ ఏమిటి? అయిపోయిందనమాట అర్థం. మూలోవా పరిశుష్యతి, పరిశుష్యతి అంటే ఎండిపోవడం. నా సత్యాత్ పరమో ధర్మ, సత్యము కంటే పరమైనటువంటి ధర్మము లేదు అన్నాడు. అసత్యం చెప్తే పూర్తిగా పతనమైపోతాడు మనిషి, ఐహికంగా ఆధ్యాత్మికంగా అన్నారు. కానీ ఎవరైతే సత్యం చెప్తారో అదే పరమధర్మం అన్నాడు. సత్యం కంటే పరమైనటువంటి ధర్మం లేదు. నా సత్యాత్ పరమో ధర్మ నా అనృతాత్ పాతకం పరం అన్నాడు. పరమ పాతకం, మహాపాతకం అంటే ఏమిటంటే అబద్ధం చెప్పడం. నువ్వు అన్ని సత్యాలు చెప్పక్కర్లేదు, అబద్ధాలు చెప్పకుండా ఉండు అన్నాడు. మహాపాతకం అంట అబద్ధం చెప్పడం, మహాపాతకం అన్నాడు. కలియుగం కదండి, కలియుగంలో ఒక ధర్మమును కృతయుగంలో ఒక ధర్మం ఉంటుందా? అబద్ధం అబద్ధమే కదా ఎప్పుడైనా. సత్యం వద అన్నారు. తర్వాత రెండవది ధర్మం చరా. ధర్మం అంటే ఇక్కడ నీవు చేయవలసినటువంటి విధులు, యజ్ఞయాగాలు హోమాలు కాకపోతే కనీసం దైవ పూజ, రోజు దీపారాధన, కనీసం ఇటువంటి రిచువల్స్ అంటారు ఇవన్నీ.
వ్రతాలు చేయడం, సత్యనారాయణ వ్రతం, దైవ వ్రతం, పూజలు ఏవో ఉంటాయి కదా. ఈ నోములు అంటారు చూసారా, అవన్నీ కూడా దేనికి పెట్టారు? నోములు అవన్నీ కూడా ఒక డిసిప్లిన్ అనమాట. ధర్మం చర అంటే ధర్మాన్ని ఆచరించు. శ్రౌత కర్మ, స్మార్త కర్మ, ఇవన్నీ కూడా ఆ వర్ణాల వారికి వారి వారికి ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో, సంస్కార కర్మలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాటించు. తర్వాత మూడవది స్వాధ్యాయాత్మా ప్రమద. స్వాధ్యాయం అంటే నువ్వు పుట్టినటువంటి భూమిలో ఏ ఏ సంస్కృతి సంబంధించినటువంటి గ్రంథాలు ఉంటాయో ఆ సంస్కృతికి సంబంధించినటువంటివి వాటిని చదువుతూ ఉండు అన్నారు. రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ సంస్కృతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ చదవలసినవి. ఆ భాషల్లో వారి వారి భాషల్లో చదవచ్చు. వాటి యొక్క ట్రాన్స్లేషన్స్ ఎవరి చేత నేను అనువాదం చేయబడి ఉంటే వాళ్ళు అది కూడా చదవచ్చు. కానీ దానికి సంబంధించి ఉండాలి. పురాణాలు, పంచతంత్ర కథలు, కనీసం నీతి సూక్తులు ఇవన్నీ చదవడం స్వాధ్యాయం అంటారు. అంతేగాని వీక్లీ మ్యాగజైన్స్, ఆంధ్రజ్యోతి, స్వాతి ఇవన్నీ వాడు ఒక లైబ్రరీ వస్తూ ఉంటారు, ఇన్ని పుస్తకాలు ఇచ్చిపోతాడు వారానికి, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వారం. అది స్వాధ్యాయం ఈ రోజుల్లో. సీరియల్ మీద సీరియల్ ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా లేవులేండి, ఎందుకంటే టీవీ వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం కూడా పోయింది. వెనకటి రోజుల్లో ఇచ్చేవాళ్ళు పుస్తకాలు వచ్చి. పుస్తకాలు లైబ్రరీలన్నీ మూసేసుకున్నారు. లైబ్రరీలో ఎవరు లేరు ఇప్పుడు, అసలు చదవడం లేదు, చాలా తక్కువ. ఇళ్లల్లోనే లైబ్రరీలు ఉంటాయి. అందుకనే విద్యావంతులు అధికం కావాలి. ధన పిపాస ఉన్నవాళ్ళు కాదు విద్యావంతులు. నిజమైన విద్యావంతుడికి ధన పిపాస ఉండదు. ధనం కోసం విద్యను ఆర్జించేవాడు విద్యావంతుడు కాదు, వాడు ధన పిపాస ఉన్నవాడు ఉన్నారు. ధన పిపాస ఉన్నవాడు విద్యావంతుడు కాడు, నిజమైన విద్యావంతుడు కాడు. నిజమైన విద్యావంతుడికి ధర్మ పిపాస, ధనం పిపాస ఉండదు. ధనం ఇంచా ఉండొచ్చు కానీ పిపాస ఉండకూడదు. పిపాస అంటే తెలుసు కదా, ట్రాన్స్లేషన్ అక్కర్లేదు కదా. సో స్వాధ్యాయం అంటే మనం పుట్టిన చోటు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఇంట్లో స్తోత్రమాలలు ఉండాలి, స్తోత్రాలు ఉండాలి. శివస్తోత్రం, విష్ణు స్తోత్రం. అందుకని స్తోత్రాలు చేసి పెట్టినా కూడా స్తోత్రాల మనకెందుకు అన్నారు. మన ఇంట్లో స్తోత్రాలే చేస్తాం. ఈ స్తోత్రాలు చదవకపోతే ఏం చేస్తాం తెలుసా? ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉండే స్తోత్రాలు చేస్తారు. అందుకని మన వాళ్ళు పెద్దలు ఇంట్లో పోట్లాటలు తగ్గడం కోసం చెప్పి ఈ స్తోత్రాలు పెడితే మనం ఏం చేస్తామంటే ఆ స్తోత్రాలు ఆపేసేసి వీడికి అష్టోత్తరాలు చేస్తారనమాట. అలాంటివన్నీ చెయ్యకుండా ఉండడం కోసమే, మన మనస్సుని తిప్పడం కోసమే ఇటువంటి గ్రంథ పఠనం, ఉదయం సాయంత్రం గ్రంథ పఠనం ఉండాలి. వాళ్ళు చూడండి ఎట్లా అయితే చర్చిలకు పోయి ప్రతిరోజు బైబిల్ చదువుతారు. వాళ్ళు పుస్తకాలు పట్టుకొని హాయిగా వెళ్తారు వాళ్ళందరూ. భగవద్గీత పట్టుకొని వెళ్ళటానికి మనకు ఆ చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళడానికి కూడా కష్టం మనకు. విష్ణు సహస్రనామం, భగవద్గీత. ఐ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ టు క్యారీ భగవద్గీత. గర్వపడాలి, చేతిలో భగవద్గీత పట్టుకొని వెళ్ళడానికి గర్వపడాలి. నేను ఇంతటువంటి ఉన్నతమైనటువంటి శాస్త్రం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పి గర్వపడాలి. అందుకని ఏం చేయాలి? భగవద్గీతను కొని 100 మందికి పంచడం నేర్చుకోవాలి. అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని వ్యాపింప చేయాలి. వాళ్ళు ఎలా పంచిపెడుతున్నారు? ప్లాట్ఫారాల్లో పంచిపెడతారు, రైల్లో పంచిపెడతారు, ఎక్కడ కనబడితే వాళ్ళందరికీ పంచిపెడుతున్నారు బైబిల్. మనం ఏం పంచిపెట్టలేము భగవద్గీతని. తెలిస్తే కదా దాని విలువ, చదివితే కదా. ప్రతిరోజు నమాజ్ చేస్తారు వాళ్ళు. చూడండి, నమాజ్ ఆ టైంకి కరెక్ట్గా పిలుస్తాడు. ఇది నమాజ్ టైం, ప్రార్థనా సమయం, మీరందరూ ఏం చేస్తున్నారు ఇళ్లలో చెయ్యండి అని చెప్పి వాడు గుర్తు చేస్తాడు. ఎక్కడైనా గుడిలో గంట వినపడుతుందా ఈ రోజుల్లో? గుళ్ళో గంటలు వినపడటం లేదు, చాలా తగ్గిపోయినాయి గుళ్ళల్లో గంటలు. ఇప్పుడు వెళ్ళే గుళ్ళల్లో గంటలు లేవు, తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళే గుళ్ళల్లో గంటలు లేవు, గంటలు ఉన్న గుళ్ళకి వెళ్ళడం లేదు జనం. గంటలు ఎక్కడ మోగుతాయి? గంటలు మోగితే ఆ దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు గుర్తుకొస్తే మనస్సులో నిర్మలత వస్తుంది అన్నారు. కనుక స్వాధ్యాయం అంటే మన సంస్కృతిలో మనం ఉండాలి. మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ సంప్రదాయం, పద్ధతి, పూజ విధానం ఉండాలి. కానీ ఆ గాలివాటుకు వచ్చేటటువంటి పద్ధతులకి, అలవాట్లకి, ఆ పద్ధతులకి పోకూడదు. మనం
పరంపరగా వస్తున్నటువంటి ఆచారాన్ని వదిలిపెడితే మనం దారం తెగిపోయినటువంటి గాలిపటాల్లాగా అయిపోతాం. కనుక మనుషుల అశాంతి పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచం అదే మనం. అందుకని స్వాధ్యాయం నా ప్రమద. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇక్కడ ఏం చదువుకున్నావో మళ్ళీ ప్రతిరోజు చదువు నాయన. నేను ఋగ్వేదం మర్చిపోయినాను, యజుర్వేదం మర్చిపోయినాను, భగవద్గీత మర్చిపోయినాను. ఒక్క శ్లోకం చదవలేకపోతున్నాం కదా భగవద్గీత కంఠాపాఠం చేసి. ఎన్ని అధ్యాయాల్లో ఎన్ని శ్లోకాలు మనకు తెలుసు భగవద్గీతలో. ఏం భగవద్గీత కంఠాపాఠం చేయలేకపోతున్నాం. మన పిల్లల చేత ఏం చెప్పించలేకపోతున్నాం. ఇంకా తమిళనాడులో చాలా వరకు ఆ తిరుక్కురళ్ళు, వందల తిరుక్కురళ్ళు చెప్తున్నారు. మన పిల్లలు ఎంతమంది చెప్పగలుగుతున్నారు శ్లోకాలు చెప్పండి. కనుక చిన్నప్పటి నుంచే వాళ్ళ చేత శ్లోకాలు చెప్పించాలి. అన్నీ గడగడ గడగడ చెప్పేటట్లు చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళలో సంస్కారం పెరుగుతుంది. స్వాధ్యాయం అనేటువంటిది 60 ఏళ్ళప్పుడు 70 ఏళ్ళప్పుడు చేసేది కాదు. 8వ ఏట నుంచి చెయ్యాలి. 3వ ఏట నుంచి తల్లి చెప్పాలి. 8వ ఏట నుంచి గురువుగారు చెప్తారు. అలా చేసినప్పుడే పిల్లలు సంస్కారవంతులు అవుతారు. నాయన నువ్వు నేర్చుకున్నది పోయి న ప్రమద అంటే వైదొలగవద్దు. స్వాధ్యాయం నుంచి వైదొలగవద్దు. ప్రతిరోజు రామాయణం చదవాలి. 2 పేజీలు చదివితే ఏమవుతుంది? 2 పేజీలు. భాగవతం, భారతం, భగవద్గీత ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణం చేయాలి. ఉదయం సాయంత్రం ఏం చేస్తాం? ఆ టీవీ చూసే బదులు తలై వలి అన్నారు దాన్ని. టీవీ అంటే తలై వలి అన్నారు. ఎందుకు ఆ టీవీ ముందు కూర్చొని? మన కథ చాలదా? అక్కడ ఎందుకు ఏడుపులు మళ్ళీ అందులో ఆ సీరియల్ అవన్నీ కూడా. మంచి ప్రోగ్రాంలు కాసేపు చూస్తే చాలు. కానీ మనం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి నాయన. నువ్వు ఈ యొక్క అధ్యయనం నుంచి వైదొలగవద్దు, మరచిపోవద్దు. ఇంటికి పోయిన తర్వాత నీకు సెల్ ఫోన్లు ఉంటాయి, కంప్యూటర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, నాకు తెలుసు. కానీ అధ్యయనం మాత్రం మరచిపోవాకు అన్నారు. తర్వాత ఆచార్యాయ ప్రియంధనం ఆహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేచ్చి. 4వ విషయం ఏంటంటే నువ్వు గురువు దగ్గర నేర్చుకున్న విద్యకి గురుదక్షిణ ఇవ్వాలి నాయన అన్నారు. ఏది కూడా ఫ్రీగా దొరకదు ప్రపంచంలో. కనుక ఆచార్యాయ గురువు గారికి ప్రియంధనం, వారికి సంతోషాన్ని కలిగించేంత ధనం ఇవ్వు. అది ప్రియం ధనం అంటే ఏమిటి? వారికి నువ్వు ఏది ఇస్తే చాలా ఇష్టపడతారో అది ఇవ్వు నాయన అన్నారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని సంసారంలో పడి అప్పులు చేసిన తర్వాత గురువు గారికి ధనం ఇవ్వలేకపోయినానంటావు, నా గురుదక్షిణ ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. ముందు ఉద్యోగంలో చేసి సంపాదించిన తర్వాత గురువుగారికి దక్షిణ ఇవ్వన్నారు. ఎందుకంటే చదివేటప్పుడు వాడికి ఏం లేదు కాబట్టి గురువుగారే పోషించారు. ప్రియం ధనం ఆహృత్య, గురుదక్షిణ ఇస్తేనే ఆ గురు రుణం తీరుతుంది అన్నారు. గురువు రుణం తీర్చుకోకపోతే ఆ విద్య సాఫల్యం కాదు. గురువుగారు కరుణతో మనకు నేర్పారు. నేర్పిన తర్వాత మన శక్తి కొలది మనం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఆ విద్య ఫలించదు. అందుకని చెప్తున్నారు ఆచార్యాయ గురువు గారికి ప్రియం ధనం, ఇష్టం వచ్చినంత ధనాన్ని ఇవ్వాలన్నారు. నీకు ఇష్టమైన ధనం కాదు, వారికి ఇష్టం వచ్చినంత ధనం. ఎంత కావాలి అన్నారు. అందుకని సాందీపనిదే దగ్గర కృష్ణుడు అడిగాడు, మీకేం కావాలి గురుదక్షిణ ఇవ్వాలి అని అడిగితే ఆయనకి ఏది ఇష్టమో ఆయన కొడుకు కావాలంటే కృష్ణుడు వెళ్ళి ఆయన కొడుకుని తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో అట్లాంటివి చేసేవాళ్ళు. కనుక మనం ఎంత ఇవ్వగలం, మన శక్తి ఎంత అని భగవంతుడికి తెలుసు. కానీ మన బుద్ధి మన మనస్సులో దానికి తగినట్లుగా ఇవ్వాలి. నేను గురువు గారికి ప్రీతిగా ఉండేట్లుగా ఇవ్వాలి అని ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రజాతంతుం మా వ్యవచ్ఛేచ్చి అన్నారు. నీ యొక్క వంశాన్ని కుల పరంపరని పెంచుకోవడంలో దాని నుంచి నువ్వు వైదొలగవద్దు. న ప్రమద వ్యవచ్ఛేచ్చి అంటే నీ యొక్క వంశ పరంపరని చిన్నం చేయవద్దు అన్నారు. అంటే వివాహం చేసుకో, పిల్లల్ని కని, పిల్లల తర్వాత వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఇంకా ఇంకా వృద్ధి చెయ్యి, నీ కుటుంబాన్ని వృద్ధి చేసుకో అన్నారు. అందుకే సంతానం అని పేరు. తనోతి ఇది సంతతి అన్నారు. సంతతి అంటే ఏమిటి? వ్యాపించడం అన్నమాట. అబ్బాయి అమ్మాయి, మనవడు మనవరాలు, ఇట్లా వ్యాపిస్తుంది కదా కుటుంబం. అందుకని సంతతి అన్నారు, సంతానం అన్నారు. నీ సంతానాన్ని పెంచుకో, నీ యొక్క పిల్లల్ని పెంచవలసినది, నీ యొక్క పరంపరని పెంచుకోవలసినది. అంటే పుత్రకామేష్టి యాగం చేయి. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే డాక్టర్ని సంప్రదించు, లేకపోతే గర్భాంబికే అని ఒక అమ్మవాళ్ళు ఉంటుంది, అక్కడ
దేవతలు కూడా ఉన్నారు కదా, అక్కడికైనా పో, డాక్టర్ దగ్గరికైనా పో, ఏమైనా చెయ్యి, పిల్లల్ని మాత్రం కనాలి అన్నాడు. చూసారా, సన్యాసం తీసుకోమని ఎక్కడా చెప్పలేదు. వేదాంతం చదివితే సన్యాసం తీసుకుంటారు, భగవద్గీత చదివితే సన్యాసం తీసుకుంటారు, ఎవరండి చెప్పారు? చక్కగా చెప్తున్నారు, వివాహం చేసుకొని అయినా వివాహం చేసుకునే ముందు నాకు గురుదక్షిణ ఇచ్చి చేసుకో అన్నాడు. ఎందుకంటే రేపు భార్య చేతిలోకి వెళ్ళిపోతే తాళం చేతులు, ఆవిడ ఇస్తుందో ఇవ్వదో తర్వాత. ఎందుకంటే ఆవిడ పర్మిషన్ ఇస్తేనే కదా రూపాయి కదిలేది. అందుకని గురువు గారు కూడా జాగ్రత్తగా ప్రజాతంత్రం, ప్రజల్ని, మన యొక్క పిల్లల్ని వృద్ధి చేసుకోవడం. నువ్వు ఇప్పుడు ఏం లేట్ మ్యారేజెస్, అన్ని నైట్ డ్యూటీలు, ఆఫీసులో పోతున్నారు, పిల్లలు పుట్టడానికి ఏమిటంటే ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ కాలేదు అంటాడు. ఎట్లా అవుతుంది అన్నాడు. ఏదో వాళ్ళకి టైం ఉంటే కదా హాయిగా ఆనందంగా భార్యాభర్తలుగా జీవించడానికి, ఆనందంగా టైం లేదు. పెద్ద కంప్లైంట్ తెలుసు కదా మీకు ఇప్పుడు. ఈ యొక్క ఇదేమంటారు, ఇప్పుడున్నటువంటి ఈ ఉద్యోగాల వల్ల ఏమవుతున్నదంటే కుటుంబంలో పిల్లలు కలగడం చాలా డిలే అయిపోవడం వల్ల, బికాజ్ మానసికంగా వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేయడం వల్ల, పిల్లలు కలగకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలగకపోవడం వల్ల ఇంకా మానసిక ఒత్తిడి, దానివల్ల అనేక వ్యాధులు ఇలా అన్నీ వస్తున్నాయి. నా దగ్గరికి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. స్టూడెంట్స్ చాలామంది ఇలా వివాహమైంది ఇన్ని సంవత్సరాలైంది ఇంకా పిల్లలు పుట్టలేదు, వివాహమైంది ఇన్ని సంవత్సరాలు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎందుకంటే ఆయన పొద్దున పోతే సాయంత్రం పోతే రాత్రికి వచ్చి నిద్రపోతారు. పిల్లలు పుట్టాలి అని ఆలోచన, పిల్లలు వంశ పరంపర వృద్ధి కావాలని చింతనకి టైమే లేదు. ఎక్కడే మన ఇద్దరికి సంపాదించడానికి టైం లేకపోతే ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని అన్నారు. అది తెలుసు గురువు గారికి ఇట్లా జరగబోతోంది కలియుగంలో, 2012-10 నుంచి ఇట్లా జరగబోతుందని చెప్పి అప్పుడే తెలుసు వాళ్ళకి. చూశారా, అందుకని 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు కావాలంటే పుడతారా? కనుక ఇవన్నీ ఎసైడ్ పాయింట్స్ అని అది ఇక్కడ చెప్పబడ్డాయండి, నేను చెప్పడం లేదు. ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేసి అన్నారు. అందుకని రైట్ టైంలో మ్యారేజ్, రైట్ టైంలో పిల్లలు పుట్టి ఆరోగ్యంగా వాళ్ళు ఎదుగుతారు అన్నారు. అందరికీ ఆనందం కుటుంబంలో కూడా. చూసారా ఎన్నిటి మీద ఆధారపడి ఉందో. చిన్న విషయం అనుకుంటాం మనం, ఏముంది మ్యారేజే కదా, ఆఫ్టర్ 27 ఐ విల్ మ్యారేజ్. ఇప్పుడు ఆడపిల్లలు దొరకడం కష్టంగా ఉందిట అబ్బాయిలకి, అమ్మాయిలు దొరకడం లేదు. ఆ అమ్మాయిలు కూడా చాలా కండిషన్స్ పెడుతున్నారట. అందువల్ల అమ్మాయిలు కూడా చాలా వెరీ వెరీ డిఫికల్ట్. మగపిల్లలు భయపడుతున్నారు. ఇప్పుడు వెనకటి రోజులు ఆడపిల్లలు భయపడేవాళ్ళు, ఇప్పుడు మగపిల్లలు భయపడుతున్నారు. రోజులు మారినాయండి, చేంజ్ అయిపోయిందన్నమాట. కనుక కుటుంబం పద్ధతి, వంశవృద్ధి ఇవన్నీ కూడా దేనికి పెట్టారు? మనిషి ఆరోగ్యం కోసం పెట్టారు, మానసికంగా అందరు ఎదగడం కోసం పెట్టారు. మా వ్యవచ్ఛేచ్ఛి ప్రజాతంత్రం. అంతేకాదు సత్యాత్ న ప్రమదితవ్యం. 6వ విషయం, సత్యాన్నించి నువ్వు వైదొలగవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు సత్యాన్నించి అన్నారు. తర్వాత 7 ధర్మాత్ న ప్రమదితవ్యం. అధర్మమైన దాన్ని దేని వైపుకి వెళ్ళబాకు, ధర్మం నుంచి నువ్వు వైదొలగవద్దు, ఎటువంటి పరిస్థితిలో కూడా కాంప్రమైజ్ అవ్వవద్దు అన్నారు. ధర్మం నుంచి నువ్వు వైదొలగవద్దు అన్నారు. ధర్మాత్ న ప్రమదితవ్యం, కుశలాత్ న ప్రమదితవ్యం. నీ క్షేమాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయవాకు, నీ ఆరోగ్యాన్ని నీ క్షేమాన్ని నిర్లక్ష్యం చెయ్యకు అన్నారు. కుటుంబం కోసం అని చెప్పి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాకు, ఇంట్లో వాళ్ళందరి కోసం చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకోవాకు, మొదటికి మోసం తెచ్చుకోవాకు. చాలామంది అంతే, వాళ్ళ కోసం చేసి మామగారి కోసం చేశానండి, అత్తగారి కోసం చేశాను, భర్తకి చేశాను, పిల్లలకి చేశాను, ఇప్పుడు నువ్వేమిటన్నా నేను బెడ్ రీడ్ అన్నా. ఇదేమి తెలివితేటలు. కనుక రోజు వాకింగ్ చెయ్యి, నువ్వు కూడా రోజు మంచి ఆహారం తీసుకో, ఏదైనా అవసరమైతే వైద్యం అవసరమైతే అది కూడా చూసుకో, ఆర్థిక పరంగా కూడా నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి. ఆర్థికంగా నీ యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా కోల్పోవాకు. ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? కనుక నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవాకు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు, కుశలాత్న ప్రమదితవ్యం. నేను అందరికీ చేశానండి, నన్ను ఎవరు చూడలేదండి ఈరోజు, ఎవరు చేయమన్నారు నిన్ను అంటే? నిన్ను నిర్లక్ష్యం చేసుకొని చేయమని చెప్పారా? లేదు కదా.
శాస్త్రం నీ ఆరోగ్యం నీ యొక్క కుశలతని నిర్లక్ష్యం చేసి అవతల వాళ్ళకి చేయమని చెప్పలేదు కదా. కనుక తర్వాత అవతల వాళ్ళని నిందించడం ఎందుకు? నేను అందరి కోసం త్యాగం చేశానండి, నన్ను అందరూ వదిలిపెట్టేశారు కదా అన్నాడు. ఎందుకు వదిలిపెడతారు? మనం స్థితిలో ఉంటే, ఉన్నత స్థితిలో ఉంటే ఎవరు వదిలిపెట్టారు. ఇవన్నీ చక్కగా చెప్తున్నారు చూడండి ఉపనిషత్తులో. న ప్రమదిత భూత్యై న ప్రమదితవ్యం, దైవ కార్యాల నుండి వైదొలగవద్దు. ధర్మకార్యాలు చేయడంలో నీవు పుణ్యం సంపాదించుకోవాలి. భూత్యై న ప్రమదితవ్యం. ఏ హోమాలైన ధనం సంపాదించుకోవడానికి ఆవహంతి హోమం చెయ్యి, మీ సుదర్శన హోమం చెయ్యి, వ్రతాలు చెయ్యి, నోములు పాటించు, అన్నీ చెయ్యి. నీ యొక్క ఉన్నతి కోసం చెయ్యి, తప్పేం లేదు, స్వార్థం కాదు అది. నీ ఉన్నతి నీ పిల్లలకి ఉపయోగపడుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ సహాయపడుతుంది. కనుక మనం తినకుండా, అసలు తినకుండా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలని ఎక్కడా చెప్పలేదు కదా. అందుకని చెప్తున్నారు భూత్యై న ప్రమదితవ్యం. అంటే సత్కార్యాల నుండి వైదొలగవాకు. నువ్వు సంపాదించే దాంట్లో కొంత భగవంతుడికి కూడా అర్పించు. సత్కార్యాలు, దైవ కార్యాలకి ఖర్చు చెయ్యి. తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. అంటే వేద విద్యను అభ్యసించడం నుంచి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పుస్తకం మూసేసి ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అయిపోయిందని చెప్పాను మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నీవేమన్నా చదవని వెంటనే ఉంటే ఇంకా అక్కడ ఎవరన్నా గురువులు ఉంటే వాళ్ళ దగ్గర చదువుపోయి ఆ చదివిన దాన్ని కొంచెం ఇంట్లో వాళ్ళకన్నా చెప్పు, లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బోధించు. ప్రవచనం అధ్యయనం, ప్రవచనం అధ్యయనం అన్నీ ఒకేసారి చదవలేవు. అందుకని ఇక్కడ చదువుకున్నది కొంతవరకే నాయన. చాలామంది కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పెన్ను పుస్తకం పట్టుకోరు వాళ్ళు. మనకెందుకండి అంతా అయిపోయింది కదా అని అనుకుంటారు. జీవితం అంతా కూడా విద్యార్థిగానే ఉండడానికి ఇష్టపడాలి. ఆ వ్యక్తి జ్ఞానం అనంతంగా పెరుగుతుంది. కాలేజీ విద్య అనేటువంటిది పొట్టకోటి కోసం విద్య. అసలు విద్య స్టార్ట్ అయ్యేది తర్వాత, నేర్చుకోవాల్సిన విద్య. చదువుతూ ఉండాలి, ఒరేషియస్ రీడర్ కావాలి ప్రతి వాళ్ళు, బాగా చదవాలి. ఎన్ని పుస్తకాలు చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. మంచి పుస్తకాలు చదవాలి, అది కూడా. ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటే శాస్త్రం చెప్తుంది విద్య నేర్చుకున్న తర్వాత మంచిది 10 మందికి చెప్పకపోతే బ్రహ్మరాక్షసుడు అయిపోతాడట. విద్య ఉంటే సంగీత విద్య కావచ్చు, నృత్య విద్య కావచ్చు, వేద విద్య కావచ్చు, ఏదైనా సరే, ఏ విద్య అయినా సరే నాకు తెలిసింది 10 మందికి చెప్పాలి. చెప్పకపోతే ఆ చెప్పేవాళ్ళు కూడా అర్హత గలవాడికి చెప్పాలి. లేకపోతే వాడు ఏం చదువుకున్నవాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడట. అందుకని భయపడి చెప్తారు అందరూ. చెప్పకపోతే ఏమిటంటే ఇక్కడ చాలా భారం అది. దాన్ని ఇచ్చినప్పుడే చాలా ఆనందం వస్తుంది. విద్యని పంచాలి. అదేవిధంగా విద్య తీసుకునేవాడికి కూడా అర్హత లేని వాడికి కనుక చెప్తే కూడా బ్రహ్మరాక్షసుడు అయిపోతాడట. అర్హత ఉన్నవాడికే చెప్పాలి. కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, అర్హత లేని వాడికి చెప్పకూడదు నాయన, విద్య అర్హత ఉన్నవాడికే చెప్పాలి అన్నాడు. అర్థమైంది? అందుకని ప్రవచనాభ్యాం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. నేర్చుకోవడం నుంచి, నేర్పించడం నుంచి వైదొలగవద్దు. అదేవిధంగా దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవకార్యం అంటే యాగం, యజ్ఞం. మనం ఏ యాగాలు చేస్తున్నాం ఇప్పుడు? దైవ పూజ, అట్లీస్ట్ ఉదయం సాయంత్రం పూజ చేయాలి కదా దేవుడికి. దైవ పూజ చేయడం నుంచి వైదొలగవద్దు. పితృకార్యములు ఏమైనా ఉంటే శ్రాద్ధ కర్మ, తర్పణం అవన్నీ చేయవలసినవి ఉంటే వాటి నుంచి వైదొలగవద్దు నాయన, అవి చెయ్యాలి తప్పనిసరిగా అని అన్నారు. 11 ఇది దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. 11. 12 మాతృదేవో భవ. నీ తల్లే నీకు దైవంతో సమానంగా అగుగాక. భవ అన్నారు చూడండి. నీ తల్లి నీకు దైవమే అగుగాక అన్నారు. అంటే దైవ భావనతో నువ్వు తల్లిని చూస్తే ఆ తల్లి మై మదర్ ఈజ్ మై గాడెస్ అనాలి. అలా ఉండాలి పిల్లలు. నీ తల్లిని దైవంగా భావించు. చిన్నప్పుడు శ్లోకాలు చదువుకున్నా, అదొక శ్లోకం ఉండేది. తల్లి
గురువు ఈశ్వరుడు దైవం అని చెప్పేవాడు. పితృదేవో భవ, అదేవిధంగా నీ తండ్రే నీకు దైవం అగుగాక అన్నారు. ఆచార్య దేవో భవ, నీ యొక్క గురువే నీకు దైవం అగుగాక అన్నారు. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చే అతిథే నీకు దైవం అగుగాక అన్నారు. ఈ 4 దైవాలను నువ్వు అనుసరిస్తే నీ జన్మ ధన్యమైపోతుంది, నీ జన్మ సఫలీకృతం అవుతుంది అంటున్నారు. అందుకని తల్లిని నిందించేవాడు, తల్లిని దూషించేవాడు, తండ్రిని దూషించేవాడు, గురువుని దూషించేవాడు, అతిథులను నిందించేవాడు వాడు మనిషి రూపంలో ఉన్నటువంటి మృగం అన్నారు మనవాళ్ళు. తల్లిని మించిన దైవం లేదు అన్నారు. చూసారా, తండ్రిని మించిన దైవం లేదు, గురువును మించిన దైవం లేదు అన్నారు. ఇటువంటి విలువలు లేనివాడు మనిషి రూపంలో ఉన్నటువంటి మృగం అంటారు. కనుక నాయన ఈ విలువలన్నీ పాటించు, ఈ 15 విలువల్ని పాటించు. మన పిల్లల్లో కొంచెం ఈ యొక్క దీపాన్ని, జ్యోతిని వెలిగించండి. నెక్స్ట్ తరాల వారికి వెలిగిస్తే మనతో అంతమైపోకూడదు ఈ విలువలన్నీ కూడా. ప్రపంచానికి ఏదైనా ఇవ్వదలుచుకుంటే మనం ప్రపంచానికి ఇవ్వకల మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటే చాలు ముందు. అలా ఇచ్చి మనకు ఒక తృప్తి ఏర్పడుతుంది, ఒక మంచి పని చేసామని ఒక తృప్తి ఏర్పడుతుంది. మిగతా తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.